సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా రాజరికం మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కలెక్టర్ సార్ గారు ఇచ్చిన ఆర్టీడీ ఆఫీస్కి ఇది ఈ వారంతో మూడో శనివారం వచ్చినాడు, మూడో శుక్రవారం, 3 వారాలు కంటిన్యూ వచ్చినాడు. ఈ అర్జీ ఏమంటే గుమ్మగట్ట మండలంలో అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఉంది, ఎలగ ఆఫీస్ ఉంది. వాన వస్తే ఒక 2 అడుగులు ఎత్తు నీళ్లు నిలబడతాయి, అంత రజ్జుకుంది. ఆఫీసులే ఇట్టుంటే ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజల్లో ఎట్లుండాలా? ఆఫీసర్లే సరిగ్గా పట్టించుకోరు. ఆఫీసర్లనే అది ఆఫీసు, ఎలగ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు అక్కడ ఉండేది అట్లా. ఆ ఆఫీసులో సరిగ్గా పట్టించుకోవడం లేదు, ఆ ఆఫీసే సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇంకొకటి ఏమంటే మనం యాభర్తి రూటు ఆ బ్రిడ్జి వేయాల. అంతకుముందు మన వర్షాల కాలంలో కూడా 2-3 చనిపోయినారు. పెద్ద వర్షాలు వచ్చి ఏమవుతుంది లేని పిల్లలకి ఒక ధైర్యం, ఒక అహంకారం కదా, దాన్ని బట్టి పోయి చనిపోయినారు. ఉండే వాళ్ళకి ఎవరికి తల్లిదండ్రులకు బాధ, అట్లా జరిగినప్పుడు తల్లిదండ్రులకు బాధ. అందుకనే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే ఆ బ్రిడ్జిని నిర్మించండి, పెద్ద బ్రిడ్జి అది. అవతలకి ఇవతల కళ్యాణదుర్గం కాన్స్ట్రక్షన్, రాయదుర్గం కాన్స్ట్రక్షన్ లో పోయే రూట్లో ఉండే బ్రిడ్జి అది. అందుకే దాన్ని నిర్మించాలని మనం కలెక్టర్ సార్ గారికి అర్జీ ఇచ్చాము. ఈ మున్సిపాలిటీ పరిధిలో కూడా వీధి లైట్లు లేవు, ఇట్లా సీసీ కెమెరాలు కూడా లేవు. ఏం జరిగినా కూడా టౌనే ఇంత అధ్వానంగా ఉంటే పల్లెటూరు, గ్రామాలు, మండలాలు ఎట్లుంటుంది అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.